వచ్చేసారట. కారణం ఏంటి? వాళ్ళు భర్తను ప్రేమిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. హల్లెలూయా. భర్తను ప్రేమించేటట్లు మనం ఉండాలి, కానీ ద్వేషించేటట్లు మనం ఉండకూడదు. అయితే ఇక్కడ భర్తను ప్రేమించే స్త్రీలు ఉన్నారు, అయితే భర్తను ద్వేషించే స్త్రీలు కూడా దీంట్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అంటే, ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఆది కాండంలో లోతు భార్య ఉందండి. లోతు భార్య ఉంటే, ఈ లోతు భార్య సొదొమ గొమొర్రాలో భయంకరమైన పాపంలో ఉండిపోతే దేవుడు సొదొమ గొమొర్రా నాశనం చేసేస్తాను, మీరు బయటికి రండి అన్నప్పుడు, అయితే తన ఫ్యామిలీ అంతా బయటకు వస్తుంటే అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేసేసాడు. నాశనం చేస్తే వీళ్ళు సోయారు అనే ప్రాంతం పరుగులు పెడుతూ ఉన్నారు, వెళుతూ ఉంటే దేవుడు ఒకే ఒక మాట చెప్పడు, మీరు సోయారుకు వెళ్ళేంత వరకు కూడా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణం శపితమైన పట్టణం, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతున్న పట్టణం, సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం ఉంది, వారు గర్విష్ఠులు, వారు గర్వంగా ప్రవర్తిస్తారు, కాబట్టి అలాంటి పట్టణంలో మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడు దేవుడు. అయితే తన భార్య, తన 2 పిల్లలు లోతు పరుగున పారిపోతూ ఉంటే మరి ఏం అనిపించిందో తెలియదు, తన భార్యకి ఏం పరిస్థితి వచ్చిందో తెలియదు, తన మనసంతా కూడా ఎక్కడ ఉండిపోయింది? సొదొమలో ఉండిపోయిందట. హల్లెలూయా. ఎప్పుడైతే సొదొమలో ఉండిపోయిందో, ఒక పక్క భర్త పరిగెడుతున్నారు, ఒక పక్క పిల్లలు పరిగెడుతున్నారు, ఒక పక్క భార్య పరిగెడుతుంటే సడన్ గా కూడా ఒక వాయిస్ ఆగిపోయింది వెనకతల నుంచి. ఏటి వెనకతల నుంచి వాయిస్ ఆగిపోతే తన భర్త, నువ్వు నా వెనకతలు వస్తున్నావా నా భార్య అంటే స్వరం లేదు, స్వరం ఆగిపోయింది. ఎందుకు స్వరం ఆగిపోయిందని చూస్తే తన భార్య వెనక్కి తిరిగి చూడటం ద్వారా ఉక్కు స్తంభం అయిపోయిందట. హల్లెలూయా. వెంటనే లోతు అనుకుంటే, అయ్యో ఇంత ప్రేమించాను కదా నా భార్యని, నా మాట ఎందుకు వినలేదు, నా మాటకి ఎందుకు లోబడలేదు, అయ్యో ఇప్పుడు ఉక్కు స్తంభం అయిపోయింది అని బాధపడి తన 2 బిడ్డలను కూడా పట్టుకొని తిన్నంగా సోయరుకి వెళ్ళిపోయి వారి జీవితాన్ని కొనసాగించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు భర్త మాటకు లోబడకపోతే ఈ రోజు నుంచైనా నీ భర్తకు మాటకు లోబడు, జీవించు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. ఎల్కానా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనాట తన భార్యకు పిల్లలు లేరు, అన్నకు పిల్లలు లేపి ఏడుస్తుంటే ఇతను అంటున్న మాట తెలుసా, ఇగో 10 మంది పిల్లల కన్నా నేను శ్రేష్ఠుని కానా అంటున్నాడు. హల్లెలూయా. ఇలాంటి భర్తలు ఉండాలి, ప్రేమించే భార్యలు కూడా ఉండాలి. కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమె ఓకే. పెళ్లి కుమారుల్ని పెళ్లి కుమార్తెను ఉద్దేశించి చాలా